చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏ మాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. కిందసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు ఏం మాట్లాడారు? బీహార్ రోడ్ ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు, బీహార్ రోడ్ ఆడ కట్టం తోలు తీస్తా, ఆడ అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహార్ రోడ్కి ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు? మాకు ఎవరు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ఎవరు అన్నయ్య ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ లో ఇప్పుడు అంతా ప్రశాంత్ కిషోర్ గారే నడిపిస్తారు, ఆయనే మొత్తం పార్టీ బాధ్యతలన్నీ చూసుకుంటారని ఇవ్వలేదు అన్నయ్య. ప్రశాంత్ కిషోర్ గారే వైసీపీని చీ కొట్టి మీరు చేస్తున్న పనులు చిచ్చీ కొట్టి మిమ్మల్ని కోర్ల కడేపాగా తీసి పాడుతూ మీరు అధికారంలో ఉన్నా సరే ఏ బతికిది ఇదే ఓ పరిపాలన అని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చామండి. మీ రాష్ట్రాన్ని గతంలో నేను వచ్చిన సలహాల వల్ల మీ రాష్ట్రానికి అన్యాయం చేశాను, ఇప్పుడు మీ రాష్ట్రాన్ని కాపాడాలంటే మీరే కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్, కాబట్టి మీతో పాటు ఉండి ముందుకు తీసుకెళ్తాను, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను ఉండొచ్చు కదా. ఎందుకు అబ్బాయి కంగారు పడుతున్నావు?